హిరణ్యకశ్యపుడు అనే ఒక రాక్షస రాజు ఉండేవాడు. ఆయన చాలా గర్విష్టి. తనను మించిన దేవుడు లేడని నమ్ముతూ ఉండేవాడు. కాని అతని కొడుకు అయిన ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును ఎంత మందలించినా, నన్ను పూజించు, విష్ణువును మర్చిపో అని ఎంత చెప్పినా ప్రహ్లాదుడు వినలేదు. నా తండ్రి, విష్ణువు దేవుడు ఈ సృష్టి మొత్తంలో, ఈ స్తంభంలో కూడా ఉన్నారు అని చెప్పేవాడు. దీంతో కోపం వచ్చిన హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని చంపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. విషం ఇచ్చాడు, ఏనుగులతో తొక్కించాడు, మంటల్లోకి తోయించాడు. కాని విష్ణువుపై ఉన్న ప్రహ్లాదుడి అచంచలమైన విశ్వాసం కారణంగా దేవుడు ప్రతిసారీ వచ్చి ఆయనను కాపాడాడు. చివరికి హిరణ్యకశ్యపుడు, నువ్వు చెప్పే ఆ దేవుడు నిజంగా ఈ స్తంభంలో ఉంటే బయటకు రమ్మను అని ఒక పెద్ద స్తంభాన్ని గట్టిగా కొట్టాడు. అప్పుడు ఆ స్తంభం నుండి నరసింహస్వామి సగం మనిషి, సగం సింహం రూపంలో, ఉగ్రరూపంలో వచ్చి హిరణ్యకశ్యపుడిని సంహరించి ప్రహ్లాదుడిని రక్షించారు. పిల్లలు, గుర్తుంచుకోండి, దేవుడు ఎక్కడో గుడిలో మాత్రమే కాదు, ప్రతిచోటా, ప్రతి వస్తువులో, మన మనసులో కూడా ఉంటాడు. మీకు కష్టం వచ్చినప్పుడు లేదా భయం వేసినప్పుడు దేవుడిపై మనస్ఫూర్తిగా నమ్మకం ఉంచండి. ఆ నమ్మకమే మిమ్మల్ని కాపాడుతుంది.